హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా విశాల్ గారి లేటెస్ట్ మూవీ ముకుటం. విశాల్ ఈ సినిమాతో యాక్టర్గా మాత్రమే కాదు డైరెక్టర్గా కూడా డెబ్యూ చేశారు. సో న్యాచురలీ మూవీ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ మూవీ చూసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే మూవీ ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం నరకయాతన. సీరియస్లీ సినిమా కంప్లీట్ అయ్యే వరకు ఇంకెంతసేపురా బాబు అనే ఫీలింగ్ వచ్చింది. అరౌండ్ 3 hours 5 minutes రన్ టైం ఉన్న సినిమాకి ఆ రన్ టైం అస్సలు జస్టిఫై అవ్వలేదు. ఇంకా సినిమాలో కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి. విశాల్ పర్ఫార్మెన్స్ బాగుంది, జీవి ప్రకాష్ బీజిఎం బాగుంది, కానీ ఓవరాల్గా రొటీన్ స్టోరీ, అవుట్డేటెడ్ ప్రెజెంటేషన్, స్లో స్క్రీన్ ప్లే, అన్నెసెసరీ స్ట్రెచ్డ్ సెకండ్ హాఫ్ వల్ల ముకుటం నాకు చాలా డిసప్పాయింటింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ ఇంకా స్టోరీ విషయానికి వస్తే విశాల్ కృప అనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ క్యారెక్టర్లో కనిపిస్తాడు. ఆయన వైఫ్ జమున, 2 పిల్లలు ఉంటారు. కృప ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తూ 25,000 రూపీస్ శాలరీతో సింపుల్గా ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. కృప తన ఫాదర్ ఇన్ లా దగ్గర ఒక అబద్ధం ఆడతాడు. ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి BMW కార్ కొనాల్సి వస్తుంది. ఇక్కడ వరకు నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సిచ్యువేషన్లా అనిపిస్తుంది. తర్వాత ఫ్యామిలీతో కలిసి కొత్త కారులో ఊటీ ట్రిప్కి వెళ్తారు. అక్కడ సడన్గా అటాక్ జరుగుతుంది. ఆ అటాక్లో కృప వైఫ్ అండ్ డాటర్ చనిపోవడంతో స్టోరీ కంప్లీట్గా డిఫరెంట్ డైరెక్షన్లోకి వెళ్తుంది. అసలు 25,000 శాలరీ ఏం చేస్తున్న ఒక నార్మల్ మిడిల్ క్లాస్ మనిషిని ఎందుకు టార్గెట్ చేశారు? ఆ అటాక్ వెనుక రీజన్ ఏంటి? విశాల్ క్యారెక్టర్కి లింగా అనే క్యారెక్టర్కి ఉన్న కనెక్షన్ ఏంటి? అన్నపూర్ణగా అంజలి క్యారెక్టర్ ఏంటి? అసలు విశాల్ పాస్ట్ ఏంటి అనే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడమే మూవీ మెయిన్ స్టోరీ. ఇంకా మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ కంప్లీట్లీ బ్యాడ్ అని చెప్పను. కొన్ని పోర్షన్స్ జెన్యున్లీ వర్క్ అయ్యాయి. ఎస్పెషల్లీ విశాల్ ఒక మిడిల్ క్లాస్ హస్బెండ్గా కార్ కొనడానికి ఫేస్ చేసే సిచ్యువేషన్స్ కొంచెం రిలేటబుల్గా అనిపిస్తాయి. ఫ్యామిలీ సెటప్ కూడా ఫస్ట్ హాఫ్లో డీసెంట్గా ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఫస్ట్ హాఫ్లో సాంగ్స్, అన్నెసెసరీ సీన్స్తో రన్ టైమ్ని ఫిల్ చేసినట్టు అనిపించింది. కొన్ని సీన్స్ చూస్తే అసలు ఈ సీన్ ఎందుకు ఉంది అనే క్వశ్చన్ వస్తుంది. ఓపెనింగ్లో మెడ్రాస్ 1965 బ్యాక్డ్రాప్లో చిన్నప్పుడు స్టోరీ చూపించిన పోర్షన్ కూడా నాకు అంత ఇమీడియట్గా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అండ్ ఫస్ట్ హాఫ్లో స్టోరీ యాక్చువల్గా మూవ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ అట్లీస్ట్ ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ పోర్షన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ టైంలో వచ్చే బీజిఎం బాగుంది. ఇంకా సినిమాకి ఆ బీజిఎం కొన్ని ప్లేసెస్లో వెయిట్ క్రియేట్ చేసింది. దానివల్ల అమ్మయ్య అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ ఇక్కడ నుంచి సినిమా కంప్లీట్గా డీరైల్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ లిటరల్లీ నరకయాతన. ఎంత చెప్పినా తక్కువే. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్లో మూవీ స్లోగా ఉంది అనే ఫీల్ అయ్యే లోపల సెకండ్ హాఫ్లో అదే స్లో పేస్ ఇంకా ఎక్కువైపోతుంది. ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే సినిమాకున్న స్టోరీని చెప్పడానికి ఇంకా రన్ టైం అవసరం లేదు. 3 hours 5 minutes. నాకు ఒక స్టేజ్లో అనిపించింది అసలు ఈ మూవీని ఎడిట్ చేయకుండా డైరెక్ట్గా థియేటర్కి పంపించేశారా అని. ఎందుకంటే చాలా సీన్స్ అన్నెసెసరీగా డ్రాగ్ చేశారు. ఒక సీన్ కంప్లీట్ అవగానే నెక్స్ట్ సీన్కి మూవీ అవ్వాలి, కానీ ఇక్కడ ఒక పాయింట్ని మళ్ళీ స్ట్రెచ్ చేస్తూ వెళ్తారు. ఇంకా సెకండ్ హాఫ్లో చాప్టర్ వైజ్ డివైడ్ చేయడం కూడా ఉంది, కానీ చాప్టర్ వైజ్ డివైడ్ చేసే అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. ఆడియన్స్ ఆల్రెడీ స్లోగా ఫీల్ అవుతుంటే ఇంకా మూవీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా థియేటర్లో నా పక్కనున్న ఆడియన్స్ అయితే సినిమా ఎప్పుడైపోతుందా వెళ్ళిపోదామా అని చూస్తున్నారు. ఇంకొంతమంది అయితే సెకండ్ హాఫ్ మధ్యలో బయటకు వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కూడా ఉంది. అండ్ హానెస్ట్లీ నాకు కూడా సేమ్ ఫీలింగ్ వచ్చింది. మూవీలో ఇంకొక మేజర్ ప్రాబ్లం అవుట్డేటెడ్ స్టోరీ. ఇలాంటి రివెంజ్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్లాష్ బ్యాక్, హీరో పాస్ట్, విలన్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ చాలా మూవీస్లో చూసాం. రొటీన్ స్టోరీ అయినా ఓకే, కానీ రొటీన్ స్టోరీని ఫ్రెష్గా ప్రజెంట్ చేయాలి. అదే ముకుటంలో మిస్సింగ్. అండ్ ఇంక ఇప్పుడు పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మేజర్ పాజిటివ్ డెఫినెట్లీ విశాల్. యాక్టర్గా విశాల్ ఎప్పుడు మంచి ఇంటెన్సిటీతో పర్ఫామ్ చేస్తారు. ఎస్పెషలీ ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీన్స్లో ఆయన పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్గా ఉంది. క్యారెక్టర్లో డిఫరెంట్ వేరియేషన్స్ను కూడా డీసెంట్గా హ్యాండిల్ చేశారు. ప్రాబ్లం విశాల్ యాక్టింగ్లో కాదు, ప్రాబ్లం క్యారెక్టర్ రైటింగ్ అండ్ డైరెక్షన్లో ఉంది. విశాల్ యాక్టర్గా మనల్ని కన్విన్స్ చేశారు, కానీ డైరెక్టర్గా స్క్రీన్ ప్లేని ఇంట్రెస్టింగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. అలాగే యాక్ట్రెస్ అంజలి గారు అండ్ దుషారా విజయన్ గారు వాళ్ళ రోల్స్లో డీసెంట్గా పర్ఫామ్ చేశారు. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం డిసప్పాయింట్ చేసిన ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ దగ్గర కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఎస్పెషలీ లింగా రిలేటెడ్ పోర్షన్స్, ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ అండ్ గన్ ఫైట్ కొంచెం బెటర్గా వర్క్ అయ్యాయి. ఆటోమొబైల్ డూప్లికేట్ స్పేర్ పార్ట్స్ గురించి ప్రీ క్లైమాక్స్లో చెప్పే ఒక ఫ్యాక్ట్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ క్లైమాక్స్లో ఇచ్చే మెసేజ్ కూడా ఓకే, కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ మెసేజ్ హైలైట్ అవ్వాలంటే మూవీ జర్నీ కూడా ఎంగేజింగ్గా ఉండాలి. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమీ లేదు, సో ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఓవరాల్గా ముకుటం నాకైతే డిసప్పాయింటింగ్ ఫిలిం. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది, కొన్ని గుడ్ సీన్స్ ఉన్నాయి. కార్ బయింగ్ ఎపిసోడ్, ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్ బీజిఎం, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ వర్క్ అయ్యాయి.
కానీ సెకండ్ హాఫ్ మాత్రం డెడ్. రొటీన్ ఫ్లాష్ బ్యాక్, అవుట్డేటెడ్ స్టోరీ టెల్లింగ్, స్లో స్క్రీన్ ప్లే, అన్నెసెసరీ సీన్స్, ఓవర్ స్ట్రెచ్డ్ రన్ టైమ్, వీక్ హీరో అండ్ విలన్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఓవరాల్ గా బోరింగ్ ప్రెజెంటేషన్. ఒక సింపుల్ స్టోరీని ఎంగేజింగ్ గా చెప్పాల్సిన దగ్గర విశాల్ యాజ్ అ డైరెక్టర్ ఫెయిల్ అయ్యారనిపించింది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.